సిద్ధపరచుకొచ్చాను. ఎంతో సంతోషంగా అందరూ పాల్గొన్నారా? ఎంతో బాగుంది, ఎంత బాగా, చాలా బాగా, వెరీ గుడ్. దేవుడి పిల్లలు అలాగే చెప్పాలి. ఎలా చెప్పాలి? చాలా బాగుంది. ఎందుకు? ఎస్, యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చెప్పండి కదా, యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు మనము ఎస్ సంతోషంగా ఉన్నాం. అలాగే చెప్పాలి దేవుని బిడ్డ. మంచి సమయం వచ్చింది, జాగ్రత్తగా వినండి. ఈరోజు కార్యక్రమం అంతా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. అలా మీరు చూసుకోవచ్చు. యూట్యూబ్లో పంపిస్తాను. నాకు చాలామంది సలహా చెప్పారు. అయితే సెల్ ఫోన్ సరిగ్గా లేనందువల్ల ఇలాగ పెట్టాము. ఓకే, మొత్తం మీద సమయం అనుకూలించబడింది. కొంచెం దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయము 23వ వచనము. రోమపత్రిక 4వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం కూడా ఎవరైనా చదవండి. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడెను. మరొకసారి చదువు. 23వ వచనము, 24వ వచనం గమనించండి, జాగ్రత్తగా వినండి. బైబిల్ లేని వాళ్ళు, చదవలేని వాళ్ళు వింటే చాలు. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. చూస్తే అబ్రహాము గురించి చూస్తాం ఈ యొక్క అధ్యాయంలో. అబ్రహాము యొక్క విశ్వాసం, ఎలా అబ్రహాము దేవునికి విశ్వాసం ఉంచాడు, మరి ఎలా నీతిమంతుడయ్యాడు, దాన్ని మనం చూస్తున్నాం. 11వ వచనం కూడా చదువుతాం. 11వ వచనం, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానములకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలన నీతి మూలముగానే. అబ్రహాం ఏ కాలం ఏంటి? కొత్త నిబంధన దగ్గర పాపం కదా. అబ్రహాము పాత నిబంధన కదా. అప్పుడు యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభు ఉన్నాడా? లేదు. వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైనా నీతి మూలముగానే ఎలా కలిగింది? విశ్వాసం మూలంగా. అంటే అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ నమ్మిక అతని నీతిమంతునిగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు అంటే ఏముంది? నీతిమంతుడు అంటే అర్థమేంటి? అంటే దేవుని యొక్క కృప పొందిన వాడైన, దేవుని యొక్క రాజ్యానికి
వారసత్వం పొందినవాడాయను. దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. ఎంత చక్కటి విషయం చూడండి. ఆయన విశ్వాసం ద్వారా పొందుకున్నాడు. విశ్వాసం ద్వారా పొందుకున్నాడు. ఇప్పుడు 22వ వచనం చూస్తే, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తం మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం వచ్చిన మనకును, నాకును అని చెప్పండి, నాకును అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన నాకును ఎంచబడునని మన నిమిత్తము కూడా, నా నిమిత్తం కూడా వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు మన అని మనందరినీ కలిపే రాస్తున్నాడు. ఇక్కడ మనము నేను అని పెట్టుకోవాలి, నా నిమిత్తము. ఈ రక్షణ స్వతంత్రించుకోవాలి. నా సొంతము అనేటువంటి ఒక చక్కటి అవగాహన మనం కలిగి ఉండాలి. నా సొంతం అంటే ఇప్పుడు నీ భర్తకు షేర్ చేయడానికి రాదు. అర్థమవుతుందా? నీ రక్షణ, నీ విశ్వాసము, నీవు దేవుని మీద నమ్మకాన్ని బట్టి నీకు కలిగింది. ఇది నీ భర్తకు సంబంధించింది కాదు, నీ కుటుంబీకులకు సంబంధించి కాదు. ఇది వ్యక్తిగతమైంది. దేవునితో నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీవు పొందిన నీతి, నువ్వు పొందిన రక్షణ. ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా అబ్రహాం ఏ విధంగా వారసుడయ్యాడో, ఎలాగా నీతిమంతుడయ్యాడో చూస్తున్నాము. అలాగే యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా మనకు దేవుడు చేసిన వాగ్దానాలు ఒకటొకటిగా నేను జ్ఞాపకం చేస్తాను. అర్థమవుతుంది కదమ్మా? యేసుక్రీస్తు మనం అంగీకరించామా? ఎంతమంది అంగీకరించారు? అంగీకరించా కనుక ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అంతే కదమ్మా? యేసుప్రభువుని అంగీకరించాక కనుక, విశ్వసించాక కనుక మన పాపాలు క్షమించబడ్డాయి, మనము నీతిమంతులం అయ్యాము. కాబట్టి ఆయన పిల్లలముగా, ఆయన సొంతైన ప్రజలముగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఈరోజు హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతున్నాం. కరెక్టేనా? ఎస్. అయితే మరి ఆయన అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఇంకా యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. హల్లెలూయా. కొన్నింటిని జ్ఞాపకం చేస్తాం ఈ సమయంలో. ఒక 15 నిమిషాల సమయం ఉంది. తర్వాత దైవజనులు కెవిన్ మాస్టర్ ప్రార్థన చేస్తారు మీ కొరకు. ఆ ప్రార్థన సమయం కొరకు 10 నిమిషాలు నేను ఇస్తాను. దయచేసి వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. నేను ఇందాక గ్రేస్ చెప్పాను, వెళ్ళినప్పుడు గ్రేస్ విన్న ప్రకారంగా అనుసరిస్తే కనుక ఇంకా వారికంటే ధన్యులు ఎవరు ఉంటారు? ప్రాబ్లం ఏంటంటే విన్న వాక్యాన్ని మనము అనుసరించట్లేదు, అదే సమస్య. ఒప్పుకుందామా? వింటున్నాం కదా. విన్న వాక్యాన్ని విశ్వసించి అలాగున ప్రవర్తించి నడుచుకోవడం ద్వారా మనము దేవునికి నిజమైన పిల్లలముగా, సాక్షులముగా మన ఈ లోకంలో మనము వెలుగుతాము. హల్లెలూయా. కొన్ని వాగ్దానాలు, ఒక 4-5 వాగ్దానాలు జ్ఞాపకం చేస్తాం లేఖనాల్లో నుంచి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం వాడు త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మొదటిగా
4-5 వాగ్దానాలు జ్ఞాపకం చేస్తానని చెప్పాను. దేవుడు అర్థమవుతుంది కదా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు చేసిన వాగ్దానాలు ఎంత గొప్పవో, ఎంత శ్రేష్టమైనయో, ఎంత ఆశీర్వాదకరమైనవో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మొదటిగా చూస్తే 3:16 యోహాను సువార్తలో యేసుక్రీస్తు నందు విశ్వాసం వచ్చినవాడు నశింపక నిత్య జీవము పొందుతున్నాడు. హల్లెలూయా. ఏమి ఇచ్చాడు యేసుప్రభు ద్వారా దేవుడు మనకి? యేసుప్రభు ద్వారా నిత్య జీవం ఇచ్చాడు. వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు ద్వారా, నేను మీకు అంగీకరించిన వారందరికీ నిత్య జీవాన్ని ఇస్తున్నాను. అది మనం ఆల్రెడీ పొంది ఉన్నాం. హల్లెలూయా. ఇది అర్థమైతేనే క్రీస్తులో మనము బలముగా ఉండి, దేవుడిని ప్రేమించే వారముగా ఉండి, దేవుడిని వెంబడించే వారముగా మనం కొనసాగుతాం. హల్లెలూయా. ఇది అర్థమవుతుంది. ఈ వాగ్దానాలు ఎంత గొప్పవో చూడండి. ఇవి మనము తలపోస్తూ ఉండాలి. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో మనము ఆయన పిల్లలుగా కొనసాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మొదటిది, ఆయన మనల్ని నశించిపోనీయకుండా మనకి ఏమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది 4:14 వచ్చిన యోహాను సువార్తలోని 4:14 యోహాను సువార్త. నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండునని ఆమె చెప్పాను. ఎవరితో చెప్తున్నాడంటే, యాకోబు బావి దగ్గరికి నీళ్ళ కోసం వచ్చిన ఆ యొక్క సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ మాటలు అర్థం చేసుకోండి. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొన్నాడు. ఆమెకి అర్థమయ్యేలాగా మాట్లాడుతూ వస్తున్నాడు యేసు ప్రభు. మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఇక్కడ నీళ్ళు దాహం అంటే మామూలు నీళ్ళు, మామూలు దాహం కాదు. శరీర సంబంధం దాహం గురించి మాట్లాడట్లే, ఆత్మ సంబంధమైన దాహం గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఏ దాహం గురించి? ఆత్మ సంబంధమైన ఆ దాహం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నూతన జన్మ పొంది నూతన జీవాన్ని మరి పొందుకొని దేవుడిచ్చినటువంటి చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి మార్గములు నడుచుకోవడానికి దేవుడిచ్చే కృపనే ఈ యొక్క దాహం తీర్చబడటం. హల్లెలూయా. అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆ దాహం ఏంటంటే, ఆయన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాడు? మన యొక్క ఆత్మీయ దాహాన్ని తీరుస్తున్నాడు. ఆత్మీయ దాహం అంటే ఎందుకు ఆత్మదాహం వచ్చింది? ఏంటి ఆత్మీయ దాహం అంటే, మనము ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో నడవడానికి మనము ఈ లోకము వృద్ధితనంలో ఉంది. ఆ దాహము తీర్చబడకుండా పరిస్థితి. ఇప్పుడు ఈ సమరస్యకి దాహం తీర్చబడిందా? ఆత్మీయ దాహం తీర్చబడలే. ఈ మామూలుగా శరీర సంబంధం దాహం కొరకు వచ్చింది, నీళ్ళ కొరకు వచ్చింది. శరీర సంబంధం దాహం కొరకు వచ్చినటువంటి ఈ సమరస్యతో ఆత్మ సంబంధమైన దాహం గురించి మాట్లాడుతున్నాం. అది అర్థం కావాలి కదా. ఆత్మ సంబంధం దాహం ప్రభు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఆ దాహం ఏంటంటే, ఆత్మ సంబంధంగా జన్మించాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన నూతన జీవాన్ని పొందాలి. ఆత్మ సంబంధంగా నూతన జీవాన్ని పొందిన వ్యక్తి, తిరిగి జన్మించిన వ్యక్తి ఇక ఎన్నటికీ దాహము కొనడు. అంటే ఆ కొరత ఉండదని చెప్తున్నాడు. నేను ఇచ్చే నీళ్ళు ఇక ఎప్పుడు అవి ఊరుతూ ఉంటాయి, మీ హృదయాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అంటే తిరిగి జన్మించినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ నూతన జీవము ఎప్పటికీ పోదు. చెప్పకూడదమ్మా దేవునికి? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉండడం ద్వారా మనకిచ్చే ఆ నూతన జీవం ఉందే,
ఆ నూతన జీవం ఉందే అది ఎప్పటికీ ఆగిపోదు. ఇక నీకు దాహము ఉండదు, థర్స్టింగ్ ఉండదు అంటున్నాడు. ఆ విషయాలు మాట్లాడుతూ, ఆ దాహం గురించి మాట్లాడుతూ, ఆత్మ సంబంధం గురించి మాట్లాడుతూ సమరయ స్త్రీని దేవుడు మేల్కొల్పుతున్నాడు. చిన్నగా ఆమెకు అర్థమైంది. హల్లెలూయా. మనకు అర్థమవుతుంది కదా, మనకు అర్థమైంది. ఒకప్పుడు ఆత్మీయ దాహంతో ఉన్నాం. ఆత్మీయ దాహం తీరని పరిస్థితి అంటే రక్షణ పొందని పరిస్థితి, అవునా? ఇప్పుడు రక్షణ పొందాము కాబట్టి ఇక దీని గురించి దాహము ఇక ఉండదు. ఆయన ఇచ్చేశాడు మనకి. ఏమిచ్చాడు? నూతన జీవం ఇచ్చాడు. ఇక దాహము అవసరము లేదు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి యేసు ప్రభు ద్వారా ఇచ్చినటువంటి వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే, ఇక మనకు ఆత్మ సంబంధ దాహము లేదు. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన దాహము యేసు ప్రభు ద్వారా తీర్చబడింది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన దాహము తీర్చబడింది. ఎందుకంటే ప్రభువుని అంగీకరించామా? రక్షణ పొందామా? ఇప్పుడు ఆయన పిల్లలుగా కొనసాగుతూ ఉన్నాము. ఈ రక్షణ పోదు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పోతుందా రక్షణ? ఒకసారి పుట్టినటువంటి బిడ్డ నీకు దూరమై హైదరాబాద్లో ఉన్నాడు. మీ అమ్మాయి నీకు దూరమై వెళ్ళిపోయింది. ఎక్కడున్నా కూడా నీ బిడ్డనేనా? ఏం పేరు చెప్తుంది? మీ అమ్మ పేరు ఏం పేరంటే, మా అమ్మ పేరు ఏమేంలే కదా. వేరే పేరు చెప్తుందా పొరపాటున? వాళ్ళ నాన్న పేరు వేరే పేరు చెప్తుందా? ఆ అమ్మాయి ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఏం చెప్తుంది? ఆ తండ్రి పేరే చెప్తుంది, ఆ తల్లి పేరే చెప్తుంది. హల్లెలూయా. అంటే ఆ తండ్రి కుమార్తెల సంబంధము, ఆ తండ్రి కుమారుల సంబంధము తెగిపోతుందా? పోతుందా? ఒక్కసారి పుట్టిన తర్వాత ఇక ఆ తండ్రి కుమారుడే, ఆ తల్లి కుమారుడే. నిజమేనా? అది నిజమే కదా? అది మారుతుంది ఏమన్నా? పోతుందా? పోదు. అలాగే ఒకసారి రక్షణ పొందిన తర్వాత ఇక రక్షణ తిరిగి జన్మించిన తర్వాత అది పోదు. ఇక దాహము లేదు అని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎన్ని వాగ్దానాలు అయిపోయినాయి? 2 అయిపోయినాయి. మూడవ యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకి చేసినటువంటి వాగ్దాన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అధ్యాయము 24వ వచనము, యోహాను సువార్త. విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ఎంత ధన్యత, ఎంత ధన్యత. తీర్పు లేదు ఇంకా యేసుప్రభువుని అంగీకరించిన వాడికి. అర్థమైందమ్మా? ఇక తీర్పు లేదు. అంగీకరించని వారికి రేపు తీర్పు ఎక్కడుంటుంది? ఫైనల్గా యేసు ప్రభు ధవల సింహాసనం మీద కూర్చుంటాడు. ఒక జడ్జిగా యేసు ప్రభు కూర్చుంటాడు. అప్పుడు అందరూ అక్కడ నిలబడతారు, ప్రపంచంలో వాళ్ళందరూ నిలబడతారు. అప్పుడు తీర్పు జరుగుతుంది, కానీ ఆయన పిల్లలకి అక్కడ తీర్పు ఉండదు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. మనం ఎంత ప్రేమించాలి యేసు ప్రభు? చెప్పమ్మా, ఎంత ప్రేమించాలి? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? మనము జీవితకాలము దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు ఆయన రుణాన్ని తీర్చుకోలేనిది. ఆయన మన ఎడలో చూపించిన ప్రేమ, మన కొరకు చేసినటువంటి ప్రణాళిక
మన కొరకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నిజంగా మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కనుక నిజంగా ఈ యొక్క కృతజ్ఞత చెల్లించడానికి, దేవుని స్తుతించడానికి మన జీవిత దినాలు సరిపోవు. ఇక ఈ 3వ వచనాన్ని ఇంకా కొంచెం చూస్తే కనుక ఇక మరణమే లేదు. రెండవది, మొదటిది తీర్పు లేదు, రెండవది మరణం లేదు. విశ్వాసం చనిపోతే ఏమంటుంది బైబిల్? నిద్ర, కొంతకాలము ఎడబాటు. మన స్నేహితుడు లాజరు నిద్రిస్తూ ఉన్నాడు, లేపుదాం పదండి. లాజరు వాస్తవంగా భౌతికంగా చనిపోయాడు, సమాధిలో పాత్ర పెట్టబడ్డాడు. 4 దినాలు ఎంత తీసుకుని వెళ్ళి ఏమంటున్నాడు? మన స్నేహితుల లాజరు నిద్రిస్తూ ఉన్నాడు. అంటే మరణము ఒక నిద్రగా బైబిల్ చెప్తుంది. అంటే విశ్వాసులు మనం భౌతికంగా మరణించినా కూడా అది ఒక నిద్రావస్థ. అంటే మనకు మరణము లేదు. లేకుండా యేసు ప్రభు మరణాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. హల్లెలూయా. మరణాన్ని ఏం చేశాడు యేసు ప్రభు? కొట్టేశాడు. లేదు ఇంకా. ఇక మనం మరణం గురించి భయపడవలసిన అవసరము లేదు. రేపు చనిపోతామంటే భయపడచ్చా? లేదా బాధపడచ్చా? విశ్వాసం భయపడరు, బాధపడరు. రక్షణ లేని వ్యక్తి భయపడతాడు, బాధపడతాడు, చాలా దిగులు పడతాడు. రేపు చచ్చిపోతావు బాబు అంటే కనుక. కానీ క్రైస్తవురాలు నిజంగా రక్షణ ఉన్న వ్యక్తి అయితే ఎంత తొందరగా నాకు పిలుపు వచ్చింది, నేను తండ్రి ఇంటికి వెళ్తాను, నేను రెస్ట్కి వెళ్తాను అని, నేను ధన్యుడనని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. రేపు చచ్చిపోవాల్సి వస్తాను. హల్లెలూయా. మరణము లేదు, మరణాన్ని కొట్టివేసి మనకి నిత్య జీవితం ఇచ్చాడు యేసు. మరణం లేదు, తీర్పు లేదు, రెండవది మరణము లేదు, నిత్య జీవం మనకు దేవుడు యేసు ప్రభు ద్వారా ఇచ్చి వేశాడు. ఇప్పుడు ఎన్ని వాగ్దానాలు అయినాయి? 3 వాగ్దానాలు అయినాయి. ఇంకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం 37వ వచనం. 6వ అధ్యాయం 37వ వచనం కూడా తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకు మనల్ని అప్పగించాడు. మనకు లాగానే అనేకులను అప్పగించాడు. ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు, తండ్రి ఎవరినైతే నాకు అప్పగించాడో వారిని ఎంత మాత్రం నేను వద్దులే అనను, త్రోసివేయను, నాకు వద్దు నువ్వు అనను. ఇప్పుడు మనల్ని అన్నాడా అమ్మా? మనల్ని ఏమన్నా యేసు వద్దన్నాడా? వద్దనలే. అప్పగించింది ఎవరు? యేసు మనల్ని అప్పగించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇక్కడ ఆ మాటనే మనం చదువుతున్నాం. తండ్రి యేసు అంటున్నాడు చూడండి, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను, వద్దనను. నువ్వు వద్దులేమో, నువ్వు బాధలేవులే, నువ్వు చాలా పాపిస్తావి, నువ్వు చాలా పాపాలు చేసినావు అని యేసు అన్నాడు. ఎందుకంటే తండ్రి అప్పగించాడు. మనం కూడా ప్రేమ దేవుడు బిడ్డారా, తండ్రి చేత ఏర్పరచబడ్డాము, సెలెక్ట్ చేయబడ్డాము. కాబట్టి యేసు మనల్ని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారు, మనల్ని అంగీకరించాడు, మనల్ని వద్దనలేదు. ఈ యొక్క 4వ వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే, అది ఆఫ్ చేయండి మధ్యలో. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. అంగీకరింపబడిన వాడము,
చప్పట్లు పడదాం, చప్పట్లు పడదాం. యేసు ప్రభువు మనల్ని అంగీకరించాడు. దేవుడు ఏర్పరిస్తే కుమారుడైనటువంటి యేసు ప్రభు మనల్ని అంగీకరించాడు. మనల్ని త్రోసివేయలేదు, మనల్ని వద్దనలేదు. ఈ లోకంలో మనల్ని చాలామంది వద్దనుకోవచ్చు కదా, తృణీకరించవచ్చు, ఇష్టం లేదనవచ్చు, నేరం మోపవచ్చు, మొహము చాపేయవచ్చు. మన మొహము చూడ్డానికి కూడా ఇష్టపడకపోవచ్చు. కానీ యేసు మాత్రము వద్దన్నాడు. హల్లెలూయా. తృణీకరించాడు. నువ్వు నాకు వద్దులే అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా తండ్రి చేత యేసు ప్రభుకి అప్పగించబడిన వారు. కాబట్టి మనము ఆయన పిల్లలుగా ఈ యొక్క ఆశీర్వాద వాగ్దానాలను బట్టి నేను అందుకే మొదటిగా అడిగాను, మనం ఆయన పిల్లలం కనుక సంతోషంగా, ఎంత సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా ఉండాలి అంతే. ఎందుకంటే ఆయన పిల్లలం కనుక. ఎందుకంటే ఇన్ని వాగ్దానాలు మనం స్వతంత్రించుకున్నాము. అలాగే చివరిగా ఇంకా 2 ఉన్నాయి, నేను ముగిస్తాను. 7వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖములో చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని బిగ్గరగా చెప్పాను. కడుపులో కాదు, కానీ ఇంగ్లీష్లో హార్ట్ అని ఉంటుంది. అక్కడి నుంచి హృదయంలో నుంచి జీవజల నదులు పారును. ఏంటి ఆ నది పారడం అంటే? ఆయన ఆత్మని, ఆ పరిశుద్ధ ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఇచ్చాడా లేదా పరిశుద్ధాత్మ? ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన మన హృదయంలో నుంచి ఆయన ప్రవహిస్తూ ఉన్నాడు. ఆ విషయం యేసు ప్రభు చెప్తున్నాడు. ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభువును అంగీకరించిన వారు ఆయన పరిశుద్ధాత్మని పొందుతారని చెప్తున్నాడు. మనం పొందామా లేదా? ఆయన పిల్లలంగా పొందాము. ఆయన ఆత్మను మనము పొందాము కనుకనే ఆయన ఆరాధించగలుగుతున్నాము. హల్లెలూయా. అంతేనా? పొందాము కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నందువలన ఈరోజు మనం ఆయన సన్నిధికి వచ్చి అద్భుతంగా హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొంది ఉన్నాం. ఇది దేవుడిచ్చింది, వాగ్దానం చేసింది, మనం పొందుకున్నామన్న నిశ్చయతలో మనం ఉండాలి. ఆ కన్ఫర్మేషన్లో మనం ఉండాలి. ఇది ఒకరు చెప్పేది కాదు, ఇది ఎవరికి వాళ్ళకే అర్థమయ్యేసింది, ఎవరు వాళ్ళ వ్యక్తిగతంగా అనుభవించే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఇప్పుడు ఎన్ని వాగ్దానాలు అయినాయి? ఎన్ని ఆశీర్వాద వాగ్దానాలు అయినాయి? 5 అయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచన భాగం. ఇది లోకమంతటికి అందరి కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దాన వచనం, ఆశీర్వాద వచనం. చదువు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. పిలుస్తున్నాడు ప్రభు, పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ప్రయాసపరుచున్న జనులారా. ఏ ప్రయాస? ఈ పనికి వెళ్ళడము, ఈ ప్రయాస గురించి మాట్లాడడం లేదు. మనం చేసే ఈ యొక్క భౌతిక సంబంధమైన పనుల ప్రయాస గురించి మాట్లాడడం లేదు. ఏ భారం అంటే
పాప భారం మోస్తున్న ప్రజలారా, అంటే దేవునికి దూరమైన స్థితిలో ఉండి ఎవరైతే భారం భరిస్తూ మోస్తున్నారో, సొంత ప్రయత్నాల ద్వారా భారంగా ఉన్నారో, సొంత ఆలోచనల ద్వారా మరి జీవితము బరువుగా బాధతో ఉందో వారిని పిలుస్తున్నాడు. వారికి ఇస్తున్న ఈ వాగ్దానము, నా ఎద్దకు రండి, నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, అంటే సమాధానం ఇస్తాను, సంతోషం ఇస్తాను. నీ సొంత జ్ఞానం పనికిరాదు, నీ సొంతంగా నువ్వు చేసే పనిలో నువ్వు ప్రయాసపడుతున్నావు, నా ఎద్దకు వస్తే నీ ప్రయాసాన్ని నేను విశ్రాంతిగా మారుస్తాను. హల్లెలూయా. మనం చూస్తాం, లోపల చాలా ప్రయాసపడుతుంటారు, చాలా సంపాదించడానికి వాళ్ళు త్వరపడుతుంటారు, కానీ వాళ్ళకి విశ్రాంతి అంటే సమాధానము, నెమ్మది లేదు. ప్రభు పిలుస్తున్నాడు, నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, అంటే సమాధానం ఇస్తాను, అంటే నెమ్మదినిస్తాను. వ్యర్థంగా జీవితం అంతా కూడా భారముతో, బరువుతో, కృంగుదలతో, భయముతో దినాలు కొనసాగిస్తున్నటువంటి ప్రజలారా, నా దగ్గర రండి, ఆ భారం నేను తీసివేస్తాను. పాప భారంతో ఉన్నారా, నేను తొలగించి వేస్తాను. ఇది అందరి కొరకు మాట్లాడుతున్నాను, ప్రపంచంలో ఉన్న అందరి కొరకు మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేకమైన వాగ్దానాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి ఇచ్చాడు. అందులో కొన్ని వాగ్దానాలు, ఒక 5-6 వాగ్దాన ఆశీర్వాద వచనాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రాసుకున్న వారు ఎవరన్నా రాసుకోండి, మనం చదవండి. అర్థం కాకపోతే నాతో ఫోన్ చేసి అడగండి, దాటిపోవద్దని, మూసేసి అడబడేసి ప్రయోజనం లేదు. వినింది అర్థం కావాలి, అర్థం కాకపోతే మళ్ళీ దైవసేవకుని అడిగి తీర్చుకోవాలి. అర్థం కాకుండా అట్లే మూసేయకూడదు. దినాలు అట్లా వెళ్ళిపోతా ఉంటాయి. నువ్వు ఒక్క దినం కూడా దాటనివ్వద్దండి. ఈ దేవుని వాక్యము, మరి దేవుని ప్రేమ, వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే దేవుని ప్రేమ మీకు అర్థమవుతుంది. ఈ వాక్యము దేవుడు చేసింది మనకు అర్థం కాకపోతే, దేవుడు మాట్లాడేది అర్థం కాకపోతే కనుక దేవుని ప్రేమలో మనము లోతుగా కొనసాగలేము. అందుకే వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. మరి ఆయన మాటలు, ఇది ఆయన హృదయం అని నేను అనేక మంది జ్ఞాపకం చేస్తూ ఉంటాను. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నమ్మకమైన దేవా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. సమయంలో ప్రభావ చక్కటి దినాన్ని బహుమానాన్ని ఇచ్చి ఇలాగ మీ సన్నిధిలో చేర్చి మీ నామాన్ని బట్టి స్తుతించి ఆరాధించడానికి, మీ వాక్యాన్ని ధ్యానానికి మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం నాయన. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాద వాగ్దాన వచనాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. నిజంగా ప్రభా, మా కొరకు మీరు ఎంతో గొప్ప ఏర్పాటును మీరు చేసి ఉన్నారని ప్రభా, మీ లేఖనాల ద్వారా మరొకసారి తెలుసుకోవడానికి కృపను బట్టి మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.